అంటావా? ఆలోచన ఉందా నీకు? ఏమైనా రాజకీయాల పట్ల రాజకీయాల్లో ఉన్న ఉద్దేశాల పట్ల ఒక మంచి ఆలోచన ఉందా చంద్రబాబు నాయుడు గారు? వెళ్ళొచ్చా నువ్వు కోర్టుకి? నీ కోర్టుకి వెళ్ళిన ఆలోచనతో కదా ఆగింది. ఎందుకు ఆగింది? ఇలాంటి పనులు మళ్ళీ పోనీ పైపెచ్చు పోనీ దీనికి ఏమైనా కాంట్రాక్టులు డబ్బిచ్చే కాంట్రాక్టులకి ఏది ఆదరాబాదరాగా వాళ్ళకి మొబైల్స్ అడ్వాన్స్ ఇచ్చి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టిట్కో ఇళ్లకు సంబంధించి వాళ్ళకి అద్దె దిగిన నాటికి కాంట్రాక్టులకి 3,200 కోట్ల రూపాయలు అప్పు. ఒక కిల్లు కట్టలేదు సరిగా, ఒక కిల్లు వచ్చి సాధ్యమించలేదు సరిగదా, ఎవరికినూ ఒక కిల్లు పూర్తి చేయలేదు సరికదా. 3,200 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం వచ్చి కాంట్రాక్టులు బకాయిలు పెట్టి గద్దిగాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన వచ్చి నీతులు చెబుతూ ఆయన వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆయన మంత్రులు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది నేను అబద్ధం చెప్తున్నానా? కాదని చెప్పానండి. ఇగో కాగితాలన్నీ లెక్కలన్నీ కట్టుకొని ఆయన చెప్పగానే మా అధికారులతో చెప్పి రాయించి వాళ్ళతో తీయించి సర్టిఫికేషన్తో సంతకాలు పెట్టి తెప్పించారు. ఇది ఎన్ని ఇళ్ళు ఇచ్చాము, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎంత ఏ స్టేజ్ లో ఏది ఉంది, దాని పరిస్థితి ఏమిటి అన్ని నేను చెప్పాను. మీ సంవత్సరం కాలం పాటు దాన్ని ముట్టలేదు, ఓకే మేము ఒప్పుకున్నాను. ఎందుకంటే మేము 30 లక్షలతో కలిపి ఇవ్వద్దామనే ఉద్దేశంతోనే ఇది చేద్దాం ఉద్దేశంతో ఆపాము. మా ముఖ్యమంత్రి ఆలోచన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే మనం 30 లక్షలు వచ్చి మనం ఇద్దాం, అందులో 2 లక్షలు కలుపుకుంటే 32 లక్షలు అవుతాయి, చేద్దామని చెప్పినాయి. గత ప్రభుత్వం దోపిడీ చేసింది, పేదవాడిని అన్యాయం చేద్దామని చూసింది. అయినప్పటికీ మనం వచ్చి 300 లక్షల ఇల్లు ఏది ఉందో అది ఉచితంగా ఇద్దాము, అరుణ్ ప్రతి ఓడికి ఇద్దామని చెప్పి అని నిర్ణయం తీసుకుని అర్హత కూడా నిర్ణయించాం. 10 రోజుల కింద వచ్చి బిఓ కంపెనీ తీసుకుని ఏదైతే 365, 430 ఉన్నాయో, ఎవరైతే 7,500 లేదా 12,500, 25,000, 50,000 రూపాయలు కొంతమంది కట్టారో వాళ్ళందరికీ అర్హత గుర్తించి ఉంటే వాళ్ళకి ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చేయాలనేది నిర్ణయించాం. నేను ఇప్పుడు ఈ మైక్ ముందు చెప్తున్నాను కాదు, అడగండి ఒక్కొక్క మున్సిపల్ కమిషన్ ని లేకపోతే మెప్ప అధికారుల్ని, వాళ్ళందరికీ కూడా నిర్ణయించాం రాష్ట్రం అంతా. అది తెలుసుకొని ఇవాళ జరిగిపోతుంది కదా. కాబట్టి ఏదో పుట్టింగ్ లాగా వచ్చి అమ్మమ్మో మేము అంటే ఈ ప్రభుత్వం ఏదో బెదిరిపోయి అదిరిపోయి ఏదో చేస్తుంది. ఈ ప్రభుత్వానికి బెదిరిపోదు అదిరిపోదు. ప్రభుత్వానికి ఒక చర్చ ఉంది, ఒక కార్యాచరణ ఉంది, ఒక పట్టుదల ఉంది. ప్రతి పేదవాడికి మరికి ఇల్లు ఉండాలని, ఇల్లు నిరుపేద అంటూ ఉండకూడదని ఆ కార్యక్రమంగా మేము కార్యక్రమం చేసుకెళ్తున్నాం. నీలా దోపిడీ కోసం మేమేం ప్లాన్ చేయలేదే. షేర్వాల్ టెక్నాలజీ దేనికోసం పెట్టావు? త్వరితగతంగా అయిపోవాలి, 6 నెలలు ఇల్లు కంప్లీట్ అవ్వాలని చెప్పి అనేక షేర్వాల్ టెక్నాలజీ ఇచ్చావు. మరి 6 నెలలు సంవత్సరం ఇల్లు కావాలంటే ఒక్క ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు? కారణం ఏంటి? 7 లక్షల ఇల్లు వచ్చి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ వచ్చిందే. మరి అందులో 3 లక్షల ఇల్లే ఎందుకు నువ్వు ఫౌండేషన్ వేసావు? అందులో 2,60,000 ఇల్లే ఎందుకు పునాది వరకు వచ్చాయి? మరి ఎందుకు మిగతా రాలేదు? కారణం ఏంటి? వచ్చిన వాటికి కూడా 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. ఇందేది కదా. ఏం మాట్లాడతారు నాకు అర్థం అవ్వట్లేదు. పైపెచ్చు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే 80% పూర్తి సుమారు 600 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతున్నప్పటికీ కూడా 600 కోట్లు ఇచ్చి వాటన్నిటినీ మా లబ్ధాలకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం మనం. నిన్న మనం చూసాం జరుగుతున్న పరిణామాలు. పోలవరం ప్రాజెక్టు ఏ రకంగా అయిందో, ఆ కాసుల కకృతి కోసం, ఆ కాంట్రాక్ట్ కోసం ఈ రాష్ట్రం ఉన్న ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తీసుకొచ్చి అది కేంద్రం కట్టక్కర్లేదు, మేమే కడతాము, మాకే ఇచ్చేయండి కాంట్రాక్టులు అని చెప్పి
ఏదైతే వాస్తవమైన ఎస్టిమేట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి భరించి పాత లెక్కలకే మరి ప్రభుత్వం వచ్చి ఒప్పుకొని ఇవాళ రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో మనం చూస్తున్నాం. మళ్ళీ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రంతో మనం మాట్లాడుకుని ప్రధానమంత్రిని ఒప్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతంగా కార్యక్రమం చేయాలని, అవసరం అనుకుంటే కేంద్రానికి ఆ ప్రాజెక్టు అప్పచెప్పడానికి కూడా మేము తయారుగా ఉన్నాం, మాకు కాంట్రాక్ట్ అక్కర్లేదు, మాకు ఆలోచన లేదు, మాకు దుర్బుద్ధి లేదని చెప్పి ధైర్యంగా మరి ముఖ్య మీద చెప్పుకునే పరిస్థితిగా వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ స్వార్థ బుద్ధి వల్ల కాదా? నీ దందాహం వల్ల ఈ రాష్ట్రాన్ని దోచుకుందామనే ఒక దుర్బుద్ధి వల్ల ఇవాళ ఈ పరిస్థితి రాలేదా? ఇది నిజం కాదా? ఇది చెప్పండి. ఇదంతా మళ్ళీ పైపెచ్చు ఆయన స్పీచ్ లో మాటలు చూస్తుంటే కోట దాటిపోతున్నాయి మాటలు. ఒకటి ఆయన ఏదో నిజాయితీ పడేలాగా యువతలో అందరూ వచ్చి నిజాయితీ తప్పినట్టు ఆయన మాట్లాడుతున్న మాటలు అలా కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడితే ఆ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఆయనకున్న పరిచయాలతోని చిన్న చిన్న సాంకేతికపరమైన అంశాలు తీసుకొచ్చి మరి దాని మీద మరి వాయిద్యాలు వేయించు స్టేజ్ తీసుకొచ్చి ఎక్కడికెక్కడ పరిపాలన అన్ని కంట ఆటంకపరుచుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్షం అంటే ఒక బాధ్యతగా, ఒక బాధ్యతాయుతంగా ఒక ఆలోచన చేసుకుని ప్రజలకు ఏది అవసరమో అవసరానికి చూస్తూ దానికి తగ్గట్టు పోరాటం చేస్తూ ప్రజల్లో వచ్చి ఆ ఒక మంచి ఆలోచనతో ముందుకు రావాలి. అయిపోయింది. ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా సమయం కూడా వృధా. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఈ దుశ్చర్యలు దుష్ట ఆలోచనలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ నిన్న ఇప్పుడు చూస్తాను పేపర్లో ఈ ప్రభుత్వం అంట వచ్చిన తర్వాత రైతులు నష్టపెట్టేసిందంట. నవ్విపోతారు ఎవడైనా సరే. రైతు కోసం రైతు శ్రేయస్సు కోసం ప్రతి అంశాన్ని కూడా ప్రతి విధానాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ క్షేత్రస్థాయి నుంచి వారు పంటకు వచ్చి ముందే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మద్దతు ధరని ప్రకటించి ఆ మద్దతు ధరకు కానీ ప్రైవేట్ మార్కెట్లో కొనకపోతే ప్రభుత్వమే ఇంటర్వ్యూన్ అయ్యి అవి కొనిపించి చేస్తున్న పరిస్థితి. అన్ని పరిస్థితుల్లో ఈజీగా మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవట్లేదు. ఏదైనప్పటికీ కూడా మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల 30 లక్షల మందికి కూడా ఇల్లంతా ఏర్పాటుని ఇళ్ల స్థలం ఇచ్చి ఏర్పాటు దాని తగ్గట్టు ఇల్లు కట్టించి ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వం తాలూకా అభిమతం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కొత్త నిశ్చయం. చంద్రబాబు నాయుడు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఎన్ని కుటిల చేసినప్పటికీ కూడా వాటన్ని అధిగమిస్తాం. టిడ్కో సంబంధించిన ఎవరైతే అర్హులైన లబ్ధాలు ఉన్నారో 430, 360 సంబంధించిన ఎవరైతే ఉన్నారో సుమారు 43,000 వరకు కూడా ఇళ్లు పూర్తి వస్తున్నాయి. ఆ 43,000 మందికి వస్తున్నాయి. ఆ 43,000 మందికి అర్హత పత్రాలు కూడా అప్పుడు ఇమ్మని చెప్పాం. అర్హత వచ్చే పర్వాలేదు, అర్హత లేని వాళ్ళు పాపం ఎవరైనా డబ్బులు కట్టే వాళ్ళు ఉంటే యాక్చువల్ గా అయితే వాళ్ళు అర్హత లేని వాళ్ళు డబ్బు కట్టడం అనేది తప్పు అయినప్పటికీ కూడా ఆ డబ్బును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలనేది అప్పుడు నిర్దేశించి వారికి వెనక్కి ఇవ్వమని కూడా చెప్పాము. వాళ్ళు ఉంటే 10,000 మంది ఉంటే అది కూడా వెనక్కి ఇవ్వమని చెప్పాము. వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఇలాంటి టిక్కులు మానండి, ఇలాంటి జిమ్మికులు మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్న విషయాన్ని చూస్తూ నేనే చేసినట్టుగా నేనే పుట్టించినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. ఎక్కడ ఇలాంటి అబద్ధాలు మాని వాస్తవికతకి చేసుకుంటే 10 కాలాల పాటు రాజకీయ పార్టీగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీగా ఏదో ఒక పొజిషన్ లేకపోతే తుచ్చి పుట్టిపోద్ది. ఇలాంటి కార్యక్రమం ఇప్పటికే పోయింది, ఇంకా పోద్ది. అది నా తాలూకా ఆలోచన. ఎవరైనా ఈ రాష్ట్రం ఉన్న సామాన్య ప్రజానికానికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనేదే జగన్మోహన్ రెడ్డి కొత్త నిశ్చయంగా మనం చేస్తున్నాం.
ఏవి పూర్తయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్ పిలుస్తున్నాం, రేపు రెండో పిలిచి అవి ఇవి కలిపి ఒక 4-5 నెలల్లో అవన్నీ అందిస్తాం. 100% కంప్లీట్ ఒక్కటి కూడా అవ్వలేదు. ఒక్కడైతే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చేవాడు కదా, మరి ఆ తర్వాత కట్టలే కదా. నేను కట్టేమని చెప్పాను. మా విధానం ఏంటంటే అందరికీతో పాటు ఇద్దాం అనుకున్నాం, కోర్టు కేసు తీసుకొచ్చారు, మా దగ్గర ఆగింది. మన ముఖ్యమంత్రి గారు సమావేశం అయిన తర్వాత ఆ 80% ఏదైతే 90% అయ్యో అవి పూర్తి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి అవి ముందు ఇవ్వండి. ఆ తర్వాత వచ్చి కోర్టు బాధ్యం అయిన తర్వాత 300 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇద్దామని మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు దోపిడీ నుంచి అది బయటపడదాము అని చెప్పి ఏవైతే ఆ ఇళ్ళు ఉన్నాయో సుమారు 1,43,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మొత్తం అవన్నీ కూడా ఫ్రీగా ఇద్దామని ఈ కోర్టు కేసు అయిన తర్వాత వాళ్ళందరికీ ఇస్తాం. అది ఇస్తాం. అర్హులైతే ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్ గా ఇస్తాం. మేము మీడియాకి ప్రభుత్వం ఇవ్వాలనేది ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వాలనేది ఇచ్చే ముందు సబ్ కమిటీలో ఇష్యూ కూడా ఉంది, సబ్ కమిటీ కూడా డిస్కస్ చేస్తాం. ఏనండి ఒకసారి చెప్పండి, మళ్ళీ దయచేసి మాట్లాడకండి. ఎవరో ఒకరు చెప్పండి. మీ కేంద్రానికి అప్పు మాకు కాంట్రాక్టుల మీద మక్కువ లేదు, మాకు దోపిడీ పట్ల మాకు ఆసక్తి లేదు. ఆ రోజు ఎందుకు తగ్గాయి? ఆంధ్ర రాష్ట్రానికి కాంట్రాక్టులు మాకు అప్పచెప్పండి, మేము మా ప్రాజెక్టు మేము కట్టుకుంటాము అని. లేకపోతే చెప్పినట్టు ఏముంది? ఇది జాతీయ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుని కట్టే బాధ్యత ఈ ప్రాజెక్టుకి అయిన ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాలనేది చట్టంలో ఉంది. పుట్టిన నేపథ్యంలో మళ్ళీ 2 MOU ఎవరు చేస్తారు? ఇటు MOU కేంద్రంతో మాకెంత సరిపడుతుందని చేశారనే దానికి కట్టుబడి ఉన్నారు కదా రాష్ట్రం. ఒక దగ్గర వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండాలా, ఒకదానికి వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండక్కర్లేదు. ఏంటి మాటలు? పదం పూర్తి చేయడమే మా జయం. కేంద్రాన్ని ఒప్పిస్తాం, మెప్పిస్తాం, చేస్తాం. రాష్ట్రం పూర్తి సర్వశక్తిగా చేస్తూ అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కేంద్రం నిధులు ఎందుకు తగ్గాయి? చంద్రబాబు నాయుడు తాలూకు దోపిడీ వల్ల, చంద్రబాబు నాయుడు తాలూకా ధనదాహం వల్ల తగ్గింది. దాన్ని మళ్ళీ ఈ ధనదాహం మాకు అధిగమించదు. ఈ ధనదాహం మాకు లేదు, ఈ దోపిడీ మాకు లేదు, ఇవన్నీ లేదు బాబు, ఈ కారణాలు కాదు. ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి పైసా కూడా కేంద్రమే భరించాలి, చేయాలని చెప్పి మా అభ్యర్థన ఆవేదన అడుగుతున్నాం. ఆయన సావశక్తిగా ప్రయత్నిస్తాం. లేకపోతే రాష్ట్రం భరిస్తాం. రాష్ట్రం కట్టి తెలుస్తుంది. అది రాష్ట్రం తాలూకా మా బాధ్యత. ఎందుకంటే పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి తాలూకు అభిమతం వచ్చింది. ఆయన శంకుస్థాపన చేశాడు. దాన్ని ఆయన శంకుస్థాపన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో. అది మా తాలూకా అభిమతం. ఎవరన్నారు ఎక్కడ పనిలాగా అయిపోయినాయి? నాకు తెలియదు. టీడీపీలు అంటే అయిపోద్దా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014లో వచ్చిన తర్వాత 2016 వరకు 2 సంవత్సరాలు సుమారు 2016 కాదు 18 నెలల కాబట్టి 2 సంవత్సరాల కాదు 245 రూపాయలు 245 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. వాస్తవం తెలుసుకోండి. పెట్టుకుని బుద్ధి కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 11 రోజు నుంచే పోలవరం మీద వచ్చి రివ్యూ చేస్తున్నాం, వర్కులు జరుగుతున్నాయి, ఎండార్స్మెంట్ చేస్తున్నాం, రివర్స్మెంట్ చేస్తున్నాం, పనులు ముందుకు వెళ్తున్నాయి, చేస్తూనే ఉన్నాం. ఖర్చు కావచ్చు. నాకు నేను శాఖను చూడలేదు కానీ నాకు అంత దాని మీద ఆలోచన లేదు. కానీ కావాల్సి రేపే చెప్తాం మీకు ఖర్చుని ఎంత ఖర్చు అయింది ఇప్పుడు వరకు కానీ అవన్నీ. నేను ఐడియా ఉంది. ఐడియా లోపల కట్ చేయాలనేదే మా ఆలోచన. మేమేమి ఉత్తర కుమారుడు ప్రకల్ప పడడానికి గత మంత్రిలాగా మేము కాదు. గత మంత్రులు వచ్చి ఉత్తర బెలగొట్టి
వచ్చే సంవత్సరం ఈనాటికల్లా అయిపోద్ది. ఏటైపోద్ది? కొబ్బరికాయ ఒకటో గేట్ అయిపోద్ది. అక్కడ ఆ గేటుకి పునాదికి శంకుస్థానం అయిపోద్ది. అంతే తప్ప ఆ గేటు కూడా అవుతుంది. ఎన్ని పునాదులు ఎన్నిటికి శంకుస్థాపన చేశారండి? ఎన్నిటికి కొబ్బరికాయలు కొట్టారండి? ఏం పూర్తి అయిందా? ఆలోచన ఉండాలి. పంచే పబ్లిసిటీ అయినా పని లేకుండా పబ్లిసిటీకి ఏంటి? రేపు చెప్తాను నీకు ఆ విషయం. వాస్తవంగా నేను ఆ శాఖను చూడలేదు, కానీ పోలవరం ప్రాజెక్టు నేను ఆ శాఖ మంత్రి సమిష్టి బాధ్యతగా రాష్ట్రంలోనూ నేను నాకున్న అవగాహన ప్రకారం చేసిన ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలనేది ముఖ్యమంత్రి ఆశయంగా మా డిస్కషన్ లో కానీ మేము కానీ చూస్తున్నాము. మీకు కరెక్ట్ గా మీకు లెక్కలతో చెప్పాలంటే మరో సమయం తీసుకుని దాని మీద ప్రత్యేకించి రేపు ఎప్పుడో మమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. షీట్ కూడా మీకు ఇస్తాను. ఆ రోజు నాటికి వచ్చి ఎంత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటికీ ఎంత పని అయింది, రాష్ట్ర ఖర్చు పోయింది, ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత అవసరమైంది అన్ని అవన్నీ ఇస్తాం. తప్పకుండా ఇస్తాం 100%. అంతవరకు లేకుండా ఒప్పించాలనేది మా తాలూకు తరఫున. అవసరమైతే అన్ని విధాలుగా కూడా చేస్తాం. ఎందుకంటే పోలవరం అనేది మన జీవనాధారం, అది లైఫ్ లైన్. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేకపోతే మన కోస్తా ప్రాంతానికి కానీ రాజస్థాన్ ప్రాంతానికి కానీ పోలవరం అనేది ఇది లైఫ్ లైన్. కాబట్టి ఇక్కడ దాని గురించి రాజీ పడే ప్రసక్తి చంద్రబాబు నాయుడు లాగా పట్టుదలతోనే దాన్ని తీసుకొస్తాం. ఇద్దరులో ఎవరు చేస్తే వాళ్ళు చెప్పండి. మీ ప్రజలు మీ ఆంధ్రజ్యోతి పత్రిక భావిస్తుంది. నువ్వెందుకు భావిస్తారు? ఏ ప్రజలు భావించారు చెప్పండి? ఎందుకు భావిస్తారండి ప్రజలు? పోరాటం చేయడం అనేది పార్టీ పుట్టుకతో వచ్చినది. ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకుని తయారవ్వాలనేది ఈ పార్టీ తాలూకా దీని రక్తంలో ఉన్నది. ఎలాగండి ఇది మీరంటారు? ఇంకేంటి లిక్విడేషన్ మొన్న ఎవరో సోదరుడు పెట్టాడు, నాకు పెట్టాడు, నేను వచ్చి పంపించాను. మీ యూనియన్లు గొడవ ఉన్నాయంట. అందులో మీ యూనియన్లే ఒక యూనియన్ వచ్చి ఒక గొడవ పడుతుందంటే ఇంకో యూనియన్ గొడవ పడుతుంది. దయచేసి మీ సోదరులందరూ రిక్వెస్ట్ చేస్తుందంటే యూనియన్ గొడవలు ఉంటే చూసుకుని కానీ కామన్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ముందు లిక్విడేషన్ ఎయిట్ చేయండి. అడ్డులు పట్టుకండి. అందుకే పొడిగిస్తుంటే ఈ గొడవ తీరదు. అందుకే ఆపేస్తేనే ఎక్కడో వరకు వస్తుంది. మీరైనా మీ యూనియన్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు, మీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఆ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం వస్తుంది, లేకపోతే అలా తాత్కాలికంగా ఉంటుంది. అదొక సగం తీసుకోండి. మాకు యూనియన్తో సంబంధం లేదు, మీరు మా తాలూకు పడితనాన్ని మా పేపర్ని లేదా మా యాజమాన్యాన్ని మీరు పరిగణలోకి తీసుకుని మాకు ఇవ్వండి అని చెప్పి మీరు ఇవ్వండి. అది ఇస్తే అవుతుంది, తప్పే ఉంది. అదొక మేము పొద్దున్న దృష్టిని తీసుకెళ్తాను. చదువు తీసుకున్నాము. మీ యూనియన్లో వచ్చి గొడవ పెడితే మమ్మల్ని చదువు తీసుకోమంటారు. మీ యూనియన్లు మీకు చెప్పొద్దా? మీ యూనియన్కి ఇది మీరు చెప్తారు. ఏమయ్యా ఏంటిది మీరు సస్తున్నాం? ఇది ఎక్కడో ద్వారా ఓ రాజీకి రండి అని చెప్పి ఓ రాజీకి రండి, లేకపోతే నీ యూనియన్ రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా. అదేందుకు చెప్పరు మీరు? మమ్మల్ని అడుగుతారు. ఒకరు ఫైనల్ గా మీరు రాకపోతే అప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వం తీసుకుంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి చూస్తాం, మా నిర్ణయం మేము తీసుకుంటాం. మొన్న సోదరు పెట్టండి, నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మనతో మాట్లాడాను, సంబంధిత అధికారితో మాట్లాడాను, వెంటనే చెప్పాను కూడా ఆ విషయాన్ని. ఓకేనా? ఏంటి సార్? కొద్దిసేపటి క్రితమా?
అవకాశం ఎందుకు మేమెందుకు వచ్చేస్తాం? నాకు అర్థమలేదు నువ్వు చెప్పింది. ఒకటి అయ్యి ఉంటుంది. ఇది ఏంటంటే నువ్వు నాకు అర్థమవుతుంది కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవడం పొరపాటు ఉంటుంది. అర్బన్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ వేరు ఏంటి. దాంతో పాటు ఇప్పుడు మనం ఏదైతే టిట్కోలు 7 లక్షల ఇల్లు వచ్చి శాంక్షన్ చేసి కట్టగంట ఊరికి 3 లక్షలు కట్టి ఈ శాంక్షన్ 7 లక్షలు చూస్తే అవి అలాగే గ్రౌండ్ అవ్వట్లేదు. అవి మేము సరెండర్ చేసి మళ్ళీ 30 లక్షలు కడుతున్నాం కదా, దాంట్లో తీసుకుంటున్నాం. ఒకవేళ అది కానీ మీరు చూసి అనుకుంటున్నారా నా తాలూకా అభిప్రాయం. మీకు అర్థమైన పాయింట్. ఏదైతే గత ప్రభుత్వంలో 7 లక్షలు శాంక్షన్ చేసి 3 లక్షలు గ్రౌండ్ చేసి కొబ్బరికాయ కొట్టి 2,60,000 ఇల్లు ప్రారంభించారో, ఆ మిగతా ఏవైతే 4 లక్షల చిల్లర ఇల్లు మిగిలిపోయినాయో వాటిని ఈ దీంట్లో తీసుకొస్తున్నాం. ఏది ఇండిపెండెంట్ హౌస్ కింద G+3 నుంచి దీన్ని షిఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ చేసినప్పుడు దీని తాలూకా వచ్చి జీవోని వచ్చి క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి దీంట్లో తీసుకుంటాం శాంక్షన్. వాళ్ళు ఇచ్చేది 1,50,000 ప్రధానమంత్రి అవ్వాలి. దీంట్లోనూ ప్రధానమంత్రి ఉంది, దీంట్లోనూ కూడా ఉంది. కాబట్టి దీంట్లో తీసుకుంటున్నాం శాంక్షన్. ఒకవేళ అది కానీ మీరు అనుకుంటున్నారంటే అది కానీ నేను అనుకుంటున్నాను. లేదా ఆ బీజేపీ ధ్యానం నాకు తెలుసు. వాళ్ళు చేస్తుంది అది కాదు. వాళ్ళు చేస్తుంది అది అయితే వాళ్ళు కూడా మీలాగా అవగాహన లోపంతో చేస్తుంటారు. అది చెప్తాం కదా. నేను అనుకుంటున్నా తిరిగి ఒకవేళ వాళ్ళు అడిగితే మేమే చెప్తాం కదా. వాళ్ళు అడిగితే ఏం చెప్తారని ఒకసారి మాకు ఒక వివరణ అడిగి మమ్మల్ని అడిగి తర్వాత చేస్తే బాగుండేది. మమ్మల్ని అడిగి కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. అవుగా సమాచార లోపం ఉండిచ్చి సమాచార లోపంతో చేసి ఉండొచ్చు. బహుశా సారీ ఇందాక అవగాహన లోపం సమాచార లోపం నేను విత్డ్రా చేసుకుంటాను. వాళ్ళు సమాచార లోపంతో చేసి ఉండొచ్చు కానీ అది వాస్తవం కాదు. బహుశా ఇది అయ్యి ఉండొచ్చు. ఏదంటే 4,50,000 ఇల్లు ఏదైతే కట్టలేదో దాన్ని సరెండర్ చేసి మళ్ళీ 30 లక్షల ఇంట్లో మాకు నెంబర్ ఇది కూడా శాంక్షన్ కావాలి కాబట్టి ఇందులో తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ తీసుకుంటున్నాం. ఇళ్ల స్థలాలు ఇచ్చిందో ఢిల్లీ కట్టాలి కదా బాబు. లేకపోతే ఏం మీకేం డౌట్ ఏంటి? ఏమో మళ్ళీ మా క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. మీరు ఏదో కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. మరి మాకు క్లారిటీ ఉంది. అది 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 మీకుంటే పర్వాలేదు. ఆ క్లారిటీ మీరు చేసే మీ అమ్మని అది అంతేనా? పోలవరానికి ఇస్తున్న నిధులు ముందు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అప్ఫ్రంట్ ఇస్తుంది. దాని గురించి రియంబర్స్మెంట్ కేంద్రం ఇస్తుంది ఉన్న పరిధిలో మా డిపిఆర్ ప్రకారం. ఏం కావాలి?